విజయవాడ నగరంలో ఎల్ఈడి అంతర్జాతీయ సదస్సు 2 రోజులు జరగనుంది. దీనికి దేశం నుండి అలా ప్రపంచవ్యాప్తంగా 35 దేశాలకు చెందిన ఎల్ఈడి ప్రతినిధులు అలాగే దేశానికి ప్రాతినిధ్యం వస్తున్న అధికారులు కూడా పాల్గొంటుంది. తాజ్ గేట్వేలో సభా వేదిక ఉంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథి, అలాగే ఎవరైతే కేంద్ర ఇంధన వనరుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ 2 రోజులు ఎల్ఈడి వాడటం వల్ల ఉపయోగాలు అంటే దానివల్ల పొదుపు ఎలక్ట్రిసిటీ ఎంత ఆదా చేయొచ్చు, దానివల్ల వచ్చే ఆదాయం ఎంత ఉంటుంది, అలాగే భారతదేశం పరంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా పరంగా ఎల్ఈడి యొక్క ఆవశ్యకత గురించి 2 రోజులు ఈ సెమినార్ తాజ్ గేట్వేలో జరగనుంది. అలాగే రైతులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం. అంటే రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఏం సందేశం ఇవ్వదలుచుకుంటుంది ప్రభుత్వ పరంగా? ఇప్పుడు మాది తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నంద్రాల గ్రామం అండి. మా గ్రామంలో ఎన్నో ఏళ్ళుగా బోర్ మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. అయితే ఈ పంప్ సెట్లు మేము వాడే పంప్ సెట్లు మామూలు పంప్ సెట్ల వల్ల కరెంటు సరిగ్గా రాకపోవడం, పంప్ సెట్ సరిగ్గా పనిచేయకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చిందో మా రాజానగరం మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఊర్లో ప్రస్తుతం కొంతమందికి రైతులకు వేయడం జరిగింది. వీటిని వేసిన తర్వాత కరెంట్ ఆదా అవడం కాకుండా వాటర్ లెవెల్స్ కానీ చక్కగా వాటర్ రావడం కానీ పనితీరు ఎంతో బాగుంది. సో మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. దీంట్లో భాగంగా ఈరోజు ఈ సెమినార్ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. కాసేపట్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పంప్ సెట్ అందుకోబోతున్నాం మేము. దీనికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మా ప్రాంత రైతులందరూ కూడా ఈ విధానం పట్ల ఎంతో శుభంగా వ్యక్తపరుస్తున్నారు. అంటే ఈ ఎల్ఈడి వాడకం వల్ల రైతులు ఏ విధంగా దీనికి ఉపయోగించుకోవచ్చు, అంటే మీరు కూడా అక్కడ ఏమైనా అవగాహన సదస్సులు కానీ ఏమైనా జరిగినాయా? దీనివల్ల ప్రస్తుతానికి ఇప్పుడు వాడుతున్నారా మీరు? వాడుతున్నామండి. అంటే తక్కువ కరెంటు మీద కూడా తిరుగుతున్నాయండి మోటార్లు. ఈ రిమోట్ ఎలక్ట్రీషియన్ చట్టం గట్టా పెడతానన్నారండి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏమవుతుందంటే కరెంట్లో రాత్రిపూట మేము చీరలోకి వెళ్ళి పడుకుని మోటార్లు వేసుకోవాల్సి వస్తుందండి. త్వరలో ఇప్పుడు వీళ్ళు చెప్పే సిస్టంలో ఏంటంటే మా ఇంట్లో ఉండి సెల్ ద్వారా మేము ఆపరేట్ చేసుకుని మా యొక్క పంప్ సెట్ని ఇంటి దగ్గర చేసుకునే అవకాశం ఎంతో రాబోతుందని తెలియజేశారండి. మాకు ఎంతో సంతోషంగా ఉంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకి ఒకవేళ రాత్రిపూట కరెంట్ ఇచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని ఈ విధానాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తున్నామండి. అదే రైతులకు కూడా ఎల్ఈడి విధానం వల్ల ఎంతో విద్యుత్ ఆదా అవటమే కాకుండా రైతులకు కూడా మేలు కలిగించే విధంగా ఏదైతే సెల్ ఫోన్స్ ఉంటాయో వాళ్ళు సెల్ ఫోన్స్ ద్వారా కూడా రిమోట్ ద్వారా కూడా ఈ పొదుపుని ఆదా చేసుకొని రిమోట్ రాత్రిపూట అయితే ఏదైతే విద్యుత్ ఉచితంగా ఇస్తుందో అప్పటికి వెళ్ళేదానికంటే పొలాల గట్టరికి వెళ్ళి ప్రమాదాలు గురయ్యేదానికంటే ఏదైతే విద్యుత్ ఉందో దానికి సెల్ ఫోన్ ఆధారంగా రిమోట్గా కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి రైతుల ముందు ఆశాభావం చేస్తున్నారు. ఎల్ఈడి వల్ల చాలా ఉపయోగాలని చెప్పి రైతులు కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈరోజు జరగబోయే అంతర్జాతీయ సదస్సుకు 35 దేశాల నుండి అంతా రాజకీయవేత్తలు అలాగే ప్రజాప్రతినిధులు రైతులు కూడా 35 దేశాలు ఇప్పటికే ప్రస్తుతానికి చైనా, కొరియా, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్ నుండి కూడా రైతులు ప్రజాప్రతినిధులు అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కూడా రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ సెమినార్ ఇంకా కొద్ది నిమిషాల్లో చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అలా కేంద్ర ఇంధన వనరుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఈ సదస్సు ప్రారంభంగా ఉంది. కెమెరామెన్ సతీష్తో సలాం, నెంబర్ 1 న్యూస్, విజయవాడ.